Yummy. Wow. Duck. Yeah. హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను ఇన్ని రోజులు ఏమైపోయావని అడుగుతున్నారు కదా. మా పిల్లలతో వీడియో చేయడం చాలా కష్టంగా ఉంది, కానీ యూట్యూబ్ మాత్రం ఈసారి క్విట్ చేయాలనుకోవట్లేదు. మమ్మీ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది, సో వీడియో చేయడానికి కొంచెం టైం అయితే దొరికింది. ఈ రోజు నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇదిగోండి, పెసరట్టు కోసం నానబెట్టుకున్నాను. పెసలతో పాటు మినప్పప్పు అండ్ బ్రౌన్ రైస్ కూడా నానబెట్టాను. దీంట్లో ఏం స్పెషాలిటీ ఉంది అనుకోకండి, అదేంటో నేను చూపిస్తాను. ముందుగా లంచ్ కి ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ రెసిపీకి వెళ్దాం. పిల్లలకి కూడా రెగ్యులర్ గా ఆకుకూరలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా, సో వాళ్ళు ఎదగడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆర్యాకి 11th మంత్ స్టార్ట్ అయింది. థ్యాంక్ఫుల్లీ ఆర్య జున్ను తినే ప్రతి ఐటెం కూడా తింటున్నాడు. సో ఇంకిద్దరికి సపరేట్ గా చేయాల్సిన స్టేజ్ అయితే దాటేశాను. ఇక్కడ నేను ఇంకో బాక్స్ లో కూడా సపరేట్ గా పప్పు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి మాకు, ఒకటి మా పిల్లలకి. చాలా మంది పిల్లలకి మనం తినేదే పెట్టేమని చెప్తారు. పప్పు మీద వాటర్ వేసి, లేదంటే మన కర్రీయే కొంచెం వేసి నెయ్యి వేసి తినిపించండి అని కూడా చెప్తూ ఉంటారు. కానీ అలా చేస్తే వాళ్ళకి ఆ సేమ్ పోర్షన్ వెళ్తుంది చెప్పండి. చాలా అన్నం కొంచెం కూర, మనమైతే అలా తింటామో చెప్పండి? వాళ్ళ ఏజ్ తగ్గట్టు స్పైస్ లెవెల్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఇప్పటికీ వాళ్ళకి సపరేట్ గానే చేస్తున్నాను. నాకు ఆ ఓపిక ఉంది. 7 years వెయిట్ చేసా వీళ్ళ కోసం. సో ఈ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఇంకో విషయం, పిల్లలకి 2 years వచ్చే వరకు ఆయిల్ అసలు యూజ్ చేయకూడదు. నెయ్యి యూజ్ చేస్తే చాలా బెటర్. మీలో ఎంతమందికి బీరకాయ చట్నీ అంటే ఇష్టం? నాకైతే అస్సలు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ పొట్టుతో సహా వేసి టొమాటో చట్నీ అని చెప్పి తినిపించేది. ఇప్పుడు నేను కూడా ఆ స్టేజ్కి వచ్చేసాను. కానీ నిజంగా పొట్టుతో పాటు చట్నీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. బీరకాయ ముక్కలు రఫ్ గా చాప్ చేసుకోండి. ఆనియన్స్ కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఇలానే చేయాలి అని రూల్ ఏం లేదు. ఇది నేను ఓన్ గా చేస్తున్న రెసిపీ. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకోండి. జీరా, ఎల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా. ఆనియన్స్ బాగా మగ్గాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు టొమాటో అండ్ కట్ చేసిన బీరకాయ కూడా వేసుకోండి. చింతపండు మిక్సీలో వేయడం కంటే మగ్గితే చాలా బాగుంటుంది. అండ్ సాల్ట్ మీకు కావాల్సినంత వేసి మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు మీకు నేను చెప్పిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. పెసలు, బ్రౌన్ రైస్ అండ్ కొంచెం మినపప్పు నైటే నానబెట్టుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం అల్లము, ఆ తర్వాత పాలకూర కూడా వేసుకోవాలి. ఇంకో పక్క నేను బీరకాయ ముక్కలు వేగిపోయాయి కదా, సో కొంచెం చల్లారి పెట్టడానికి ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను. పాలకూర వేయడం వల్ల టేస్ట్ ఏ మాత్రం చేంజ్ అవ్వదు. మీ పిల్లలు కూడా అస్సలు గుర్తుపట్టలేరు. ఇలాంటి జిమికలు చేస్తేనే పిల్లలు అన్ని తింటారు కదా. సో డైరెక్ట్ గా తినమంటే పిల్లలు ఏది కూడా తినరు. పిండి గ్రైండ్ చేసే ముందు కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోండి. పప్పు చక్కగా ఉడికిపోయింది. నేను ఈ మధ్య పప్పు గుత్తితో కంటే ఈ మ్యాషర్ యూజ్ చేస్తున్నాను. దీంతో చాలా ఈజీగా అనిపిస్తుంది మ్యాష్ చేయడం.
ఎల్లిపాయలు చాలా మంది పప్పులో వేస్తారు, ఈసారి పోపులో వేసి చూడండి, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. దోశ వేయటానికి పాన్ పెట్టాను, అది వేడయ్యేలోపు చట్నీకి పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి గ్రైండ్ చేసిన చట్నీ కూడా వేసేయండి. అంతే, ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్ లో వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఆర్యాకి సాల్ట్ లేకుండా కొంచెం పిండి పక్కన పెట్టాను. 1 year లోపు వాళ్ళకి సాల్ట్ అస్సలు యూజ్ చేయకూడదు, వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ కి అస్సలు మంచిది కాదు. చందు స్టీల్ బాక్స్ లోనే ఫుడ్ ప్యాక్ చేయడానికి ఇష్టపడతాడు. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫీస్ లోనే చేసేస్తారు, అన్ని ప్యాక్ చేసేస్తున్నాను. జున్నుకి ఫీవర్ గా ఉండడం వల్ల పడుకుంది. ఈ లోపు ఆర్య కూడా దోశ వేస్తున్నాను. బేబీ లెట్ వీనింగ్ ఐడియా ఉందా మీకు? సో బేబీ ఫుడ్ తనంతా తానే తినడం అనమాట. సో కొద్దిగా ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది. సో ఒక 3 వేస్తే అట్లీస్ట్ 2 అయినా తింటాడు కదా. పిల్లలకి కొద్దిగా కలర్ఫుల్ గా ఫుడ్ ఇస్తే చక్కగా తింటారు. ఆర్యాకి మమ్మీ తినిపిస్తుంది అండ్ వాడి చేతికి కూడా ఇస్తుంది. ఇలాగే నేను జున్ను కూడా ట్రైన్ చేశాను. సో పడుకొని లేచి జున్ను కూడా తన ఫుడ్ తినేస్తుంది. ఫ్రెష్ అప్ అయిపోయాక ఆర్య, జున్ను ఇద్దరూ ఆడుకుంటున్నారు. జున్నుకి ఫీవర్ గా ఉందని స్కూల్ కి వెళ్ళలేదు. తను యూజ్ చేస్తున్న టేబుల్ అండ్ చైర్ నేను అమెజాన్ లో తీసుకున్నాను. జున్నుకి యాక్టివిటీస్ అన్నా కలరింగ్ అన్నా చాలా ఇష్టం. చక్కగా టేబుల్ మీద వేసుకుంటుంది. ఇది అన్బ్రేకబుల్ అండి. చైర్ కూడా ఫోల్డబుల్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. రీసెంట్ గా బుద్ధ సెటప్ అంతా కూడా రైట్ నుంచి లెఫ్ట్ లోకి మార్చేశాను. కొంచెం సన్లైట్ వస్తుంది కదా, సో ప్లాంట్స్ కి మంచిది అని చెప్పి అటు సైడ్ మార్చేశాను. ఈ వినాయకుడి విగ్రహం మా ఇంట్లో న్యూ ఎడిషన్ అండి. దివాళీ డెకర్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ ఐడల్ కనిపించింది నాకు, చాలా మంచిగా అనిపించింది. సో తీసుకున్నాను. ఎంట్రీ వేలో పెడితే మంచిది కదా, అందుకని ఇక్కడ పెట్టాను. బయట చాలా డస్ట్ వస్తుంది. సో వినాయకుడి విగ్రహం ఇంకా బుద్ధ విగ్రహం క్లీన్ చేస్తున్నాను. బయట లాబీలో కూడా నేను దీపం అండ్ ధూపం వేస్తున్నాను. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ రోజు కార్తీక సోమవారం అండి. అన్ని బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేస్తున్నాను. నేను ఇవి క్లీన్ చేయడానికి పీతాంబరి యూజ్ చేస్తున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో అందరూ కూడా హోమ్ మేడ్ క్లీనర్స్ యూజ్ చేయాలి, కెమికల్స్ ఉంటున్నాయి అని చెప్తూ ఉన్నారు. బట్ ఎవరు కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు యూజ్ చేస్తారు కదా. ప్రతిదీ హోమ్ మేడే అంటే హార్పిక్ కూడా మనమే చేసుకోవాలి. జస్ట్ కిడింగ్. వింటర్ వచ్చింది కదా, ఏసీస్ తో పని ఉండదు ఇంకా. సో ఏసీస్ కి కవర్ కొందామని చెప్పి చూస్తూ ఉంటే మంచి ప్రోడక్ట్ దొరికింది అమెజాన్ లో. దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. నెట్ క్లాత్ ఇది.
మంచి థింగ్ ఏంటి అంటే ఇది మెషిన్ వాషబుల్ అన్నమాట. సో ప్రైస్ కూడా రీజనబుల్ గా అనిపించింది. సమ్ 250 to 280 మధ్యలో ఉంది. సో టూ వస్తాయి అన్నమాట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. వెనక ఇలా బ్యాండ్ లాగా ఉంటుంది, సో దట్ ఇది ఊడిపోకుండా ఉంటుంది అనమాట. కలర్స్ వచ్చేసి ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఒకటి రాయల్ బ్లూ లాగా ఇచ్చారు. రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కార్తీక సోమవారం రోజు ఈవినింగ్ కూడా మంచిగా పూజ చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంట్లో దీపం పెట్టిన రోజు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కదా. నైట్ డిన్నర్ కి చనా సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చనా మార్నింగ్ నానబెట్టుకున్నాను. అట్లీస్ట్ 8 hours నానబెడితే చాలా మంచిది. మంచి ప్రోటీన్ సోర్స్ ఇది. కుక్కర్ లో వేసుకొని చనా మునిగే వరకు వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టి 2 whistles రానివ్వండి. ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకుంటాను. ఈ మధ్య మేము పీల్ చేసిన అల్లం వెల్లుల్లి తెచ్చుకుంటున్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, బట్ పిల్లలతో టైం దొరకదు కాబట్టి. సో బయట రెడీమేడ్ కంటే కూడా ఇది చాలా బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్. చాలా మంది అల్లం వెల్లుల్లి చిన్న జార్లో వేసుకుంటారు, బాగా గ్రైండ్ అవుతుంది అని. బట్ ఇలా చేసి చూడండి, కొన్ని వెల్లుల్లి కొన్ని అల్లం ఇలా వేసుకుంటూ వెళ్ళండి, ఈజీగా పెద్ద జార్లో కూడా ఫైన్ గా గ్రైండ్ అవుతుంది. ఇది నాకు 15 days వరకు యూజ్ అవుతుంది. చనా ఉడికిపోయాయి. 2 whistles తో ఉడికించుకుంటే చాలు. మన చేతి వేలుతో ఇలా నలిపితే మ్యాష్ అయిపోవాలన్నమాట, అంతవరకే చాలు. క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తే కొంచెం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది ఈజీగా 5 days వరకు ఫ్రెష్ గానే ఉంటుంది. సలాడ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సలాడ్ కోసం నేను కీరా ముక్కలు, తర్వాత క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకుంటున్నాను. మీకు నచ్చినవి మీరు తీసుకోండి. ఇవన్నీ కూడా ఫైన్ గా చాప్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ కోసం ఒక మిక్సీ జార్ లో కొంచెం పుదీనా, తర్వాత పెరుగు, ఆలివ్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్ అంటారు కదా, సో మిరియాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనెస్ట్ గా నాకు కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి. డ్రెస్సింగ్ కి వాటర్ కొంచెం తక్కువగానే యూజ్ చేయండి, థిక్ గా వస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు చాప్ చేసిన వెజిటేబుల్స్ అన్ని కూడా మీరు చనాతో మిక్స్ చేసేసి మీరు ప్రిపేర్ చేసుకున్న డ్రెస్సింగ్ ని మిక్స్ చేసేయాలి. లాస్ట్ లో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని చాట్ మసాలా కూడా వేయండి. లాస్ట్ లో నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న కార్న్ ని కూడా మిక్స్ చేసి పెట్టాను. ఆ తర్వాత గార్నిషింగ్ కోసం క్యారెట్ తో గ్రేట్ చేశాను. అంతే అండి, చనా సలాడ్ ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. Yummy! Wow! Duck. Yeah.
చందుకి అయితే సలాడ్ చాలా నచ్చింది. మా మమ్మీ అయితే ఓకే ఓకే అనింది, వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉండదు కదా. డిన్నర్ చేసేసిన తర్వాత గుమ్మడికాయ కట్ చేస్తున్నాను. ఇది తినే గుమ్మడికాయ అండి. ఇది పిల్లల డైట్ లో ఇంక్లూడ్ చేయండి, హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు. ఇది కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 5 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇవ్వకండి, ఒక 2 to 3 times ఒక వీక్ లో ఇవ్వచ్చు పిల్లలకి. ఇది వచ్చేసరికి సలాడ్ స్పిన్నర్ అండి, ఐకియాలో తీసుకున్నాను. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది సలాడ్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు, అలాగే ఆకుకూరల్లో వాటర్ కూడా తొందరగా డ్రైన్ అవుట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. సో నేను మాత్రం వెజిటబుల్స్ కి కూడా యూజ్ చేస్తాను. బెండకాయలకి తొందరగా వాటర్ ఉంటే జూరు వస్తుంది కదా, సో త్వరగా డ్రై అవ్వడానికి ఈ స్పిన్నర్ యూజ్ చేసి ఆ తర్వాత క్లాత్ లో డ్రై చేస్తాను, త్వరగా అయిపోతుంది. ఇది రేపటి కోసం ప్రిపరేషన్. అంతే అండి ఈ వీడియోకి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.